చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే తెలంగాణ అంటే ఒకప్పుడు గొప్ప ఎదుగుతున్న రాష్ట్రంగా జనరల్గా హైదరాబాద్ అనగానే ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం దేశంలో హైదరాబాద్ అంటే ఒక మంచి పేరున్నది. తెలంగాణ కూడా పర్ క్యాపిటల్ ఇన్కంలో గొప్పగా ఉంది, తర్వాత జిఎస్డిపిలో గొప్పగా ఉంది, గ్రోత్లో గొప్పగా ఉంది. ఈయనేమో మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పి అంటే ఆ కుటుంబాన్ని కేసీఆర్ని టార్గెట్ చేసే దాంట్లో భాగంగా తెలంగాణ అస్తిత్వాన్ని ఇలా మట్ట కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మట్ట కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ గొప్పతనాన్ని మొత్తం పోగొట్టి దేశం మొత్తంలో అప్పులు పుట్టట్లేదు, నేను అప్పులు పుట్టడం కాదు, తెలంగాణ అధికారులు కనుక బ్యాంకుల దగ్గరికి పోయి అప్పు అడుగుతా అంటే అసలు వీళ్ళు వస్తాండు చెప్పులు కూడా ఎత్తుకపోతారని మాట్లాడే మాటలు ఏవైతున్నాయో, నన్ను నరికినా కూడా నన్ను కోసినా కూడా నేను జీతం అయ్యలేను, ఇట్లాంటి మాటలు మాట్లాడరకు తెలంగాణ సమాజంలో కుంగిపోతుంది. అంటే గీరేకైనా మనం ఓట్లేసింది వీరేనా మన ముఖ్యమంత్రి అనేటువంటి భావన. మోరోవర్ పానిక్ సిచ్యువేషన్ కూడా ఒకటి క్రియేట్ అవుతుంది కదా.